బాగుందన్న ఓవరాల్ గా మంచి ఎలిమెంట్స్ కానీ ఫైట్లు కానీ శ్రీలీల అయితే ఇంకా అందంతో చంపేస్తుంది అన్న, అంత బాగుంది. చెప్పొచ్చు అన్న, కంబ్యాక్ అనొచ్చు. ఇంత ముందు సినిమాల కన్నా డిసప్పాయింట్ అనిపించింది. క్రాక్ అంతకు మించి డబుల్ ఎనర్జీతో ఉందన్న, ఇది అంత బాగుంది కూడా సినిమా. పోలీస్ క్యారెక్టర్ చెప్పలేదు అన్న, విక్రమార్కుడు కానీ క్రాక్ కానీ అంతకు మించి ఎనర్జీతో చేశాడు ఈ సినిమాలో. ఇన్ని రోజులు మిస్ అయిందని, పోస్ట్ పోన్ అయిందని డిసప్పాయింట్ చేశాడు. ఇక్కడ దించి మార్చ్ జాతర మొదలవుద్దన్న, బ్లాక్ బాస్టర్ అంతే. దీంట్లో ఒకటి ఉంటుంది డైలాగ్, ఇన్ని రోజులు నా జోన్కి రానంత వరకే మీరు మిస్ అయ్యారు, వన్స్ నా జోన్కి వచ్చిన తర్వాత మాత్రం లెక్కలు వేరే విధంగా ఉంటాయని. ఖచ్చితంగా ఉంటుంది అన్న 100%. ఎందుకంటే శ్రీలీల కాంబినేషన్ ఎంత బాగుంటుందో దీనికి అంతకు మించి డాన్స్ లో కూడా ఎక్కడ తగ్గలేదన్న. రవితేజ కూడా ఈక్వల్ గానే చేశారు. నచ్చిందన్న సినిమా. ఎవడేమనుకున్నా కానీ సినిమా అయితే అసలు మాస్ జాతరని కాకుండా ఓవర్ మాస్ జాతరని పెట్టాలా. ఇక్కడ ఒక సిన్సియర్ ఆఫీస్లో డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికోసం ఓకే రవితేజ గారిని ఎలా చూడాలనుకున్నా అలా చూసుకున్నాం. అంటే మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయిపోతే ఇంట్లో కూర్చునే రకం కాదు రవితేజ. పిచ్చోడు, సినిమా పిచ్చోడు, చేస్తూనే ఉంటాడు. మాస్ జాతర అంటే మామూలు జాతర అయితే కాదు. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అయితే దానికోసం చెప్తున్నానన్నా, 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే ఇంట్లో కూర్చుని ఏడిచే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అంటే. దానికి తగ్గట్టుగా సినిమా తీసుకున్నాడు. ప్రేక్షకుడిని ఎలా రప్పించుకోవాలో మనోడికి తెలిసింది. కాబట్టి ఈ సినిమా అయితే మాస్ జాతర ఓవర్ మాస్ జాతర అన్నట్టుగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినోడికి అయితే దండం పెట్టొచ్చు, చాలా గట్టి కొట్టాడు. భీమ్స్ అయితే గట్టి కొట్టాడు. శ్రీలీల ఎంతవరకు క్యారెక్టర్ వరకు ఉందో అంతవరకు ఉంది. పర్ఫార్మెన్స్ అయితే కొంత కాన్సెప్ట్ ఉంది. సినిమా ఎంతవరకు చూసాం, అందులో మనం ఆల్రెడీ చూసాం మనం. ఇందులో కూడా అంత గట్టిగానే విలన్ అయితే యాక్ట్ చేయడు. ఓవరాల్ గా సినిమా అయితే నాకైతే నచ్చింది. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారిని ఇలాగే చూస్తాం. ఒక సినిమా పిచ్చోడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అది ఈ రకంగానే అనిపించింది. చాలా అయితే బాగుంది సినిమా అయితే, ఎక్కడ తీసడానికి లేదు. ధమాకా తర్వాత 2-3 సినిమాలు వచ్చాయి, అయినా కుంగిపోలేదు. కష్టగా పోరాడాడు, గట్టిగా కష్టపడ్డాడు. దానికైతే డబుల్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. మాస్ జాతర ఓవర్ మాస్ జాతర అయిపోయింది సినిమా అయితే. ఏమి లేదు. బాహుబలి వారానికి 4 సార్లు టీవీలో చేస్తున్నాడు, దానికి పని ఏం లేదు. ఇది మాస్ జాతర అయితే మహా జాతర అని అనిపించింది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మంచి పండగ, మాస్ ఆడియన్స్ కి పండగ. సినిమా అయితే బాగుంది, ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. సినిమా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. సూపర్ హిట్ మూవీ, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి అలా పైకి వెళ్ళిందన్న. మరి చెప్పలేము, చూస్తే కానీ అర్థం కాదు. బీజిఎం అయితే మరి చెప్పలేము అన్న. మ్యూజిక్, బీజిఎం, రవితేజ అన్న క్యారెక్టర్, శ్రీలీల క్యారెక్టర్ బాగుంది. రాజేంద్ర క్యారెక్టర్ అన్న సెకండ్ హాఫ్లో ఉంటుంది, మరి చెప్పలేమన్న. చూస్తే కానీ అర్థం కాదు, ఒక్క లెవెల్ ఉంది సెకండ్ హాఫ్. పక్కా అన్న. బాటల్లో కాదు, షేర్ ఖాన్ చేతల్లో చూపిస్తా అని చెప్పాడు. ఏమి ఫైట్స్, ఏమి సాంగ్స్, ఓలే హోలే ఓలే హోలే సాంగ్, ఆ ఫైట్స్, ఆ ఎఫెక్ట్స్. అసలు రైల్వే ట్రాక్ పోలీసు, ఒకప్పుడు ఆ పోలీసు, ఇప్పుడు రైల్వే ట్రాక్ పోలీస్. సేమ్ విక్రమార్కుడులో ఎలా ఉంది ఆ స్టైల్, వచ్చే విధానం. అసలు చెప్తున్నా కదా, శ్రీలీల గారి యాక్టింగ్ అయితే చింపేసింది. ఈ సినిమాలో మాత్రం క్లైమాక్స్ లో ఉంటుంది ఒక ఫైట్. రాజేంద్ర ప్రసాద్ గారు వస్తాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఆ ఓల్డ్ సాంగ్ పెట్టి బాబా ఏంటండి, ప్రతి ఒక్కరి యాక్టింగ్, ప్రతి ఒక్కరి అసలు సాంగ్సే గూస్ బంప్స్. అలా డాన్స్ అయితే ఏమి డాన్స్, అసలు సూపర్. నాకు డాన్స్ రాదు కానీ అసలు చెప్తున్నా కదా, అసలు నాకు కళ్ళు చెరిపోయేలా ఉంది. వర్మ అంటారు కదా, అలా ఉంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఇట్టు కొట్టింది, మాస్ జాతర ఇట్టు కొట్టింది. రాసుకోండి, వచ్చాడు మా రవితేజ విక్రమార్కుడు, ఈడియట్, అన్ని ఇట్టు. దాంతో పాటు బ్లాక్ బాస్టర్ హిట్. మాసోడు ఓవర్ మాస్ ఆట ఆడాడు అనమాట. డైరెక్షన్ చాలా బాగుంది, కథ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ సూపర్. రవితేజ గారు మాస్ కంబ్యాక్, మళ్ళీ మాస్ జాతర తోటి. ఆయన ఆకలితో ఎదురు చూస్తున్నారు మంచి హిట్ కోసం, అదైతే మాస్ జాతర ఇచ్చిందని చెప్పొచ్చు. అండ్ శ్రీలీల పెర్ఫార్మెన్స్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారిని కామెడీ చూసి కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్లో కొంచెం తక్కువ అనిపించింది. అండ్ అజయ్ ఘోష్ గారి పెర్ఫార్మెన్స్, ప్రవీణ్, సో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. సో సాంగ్స్ కట్ చేసేసి ఏమన్నా ట్రై చేయగలిగితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదు, మాస్ కంబ్యాక్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్. అండ్ మెయిన్గా నవీన్ చంద్ర అన్న, రవితేజ గారు మామూలుగా ఆయన ఎనర్జీ అది వేరు. నవీన్ చంద్ర అన్న రవితేజ గారిని డామినేట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే బాలరెడ్డి క్యారెక్టర్ మనకు ఎంత గుర్తుందో, బాలరెడ్డిని మించిపోయింది అనమాట క్యారెక్టర్ నవీన్ చంద్ర అన్నది. సో ఆయన పీక్స్, అసలు ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ. సో నవీన్ చంద్ర అన్న సూపర్.
మాస్ జాతర అయితే నాకైతే అన్న పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు, ఎందుకంటే ఎక్కడ ఏ మూమెంట్లో కూడా అనిపించలేదు అనమాట. ఒక రొటీన్ సినిమా అన్న, ఒక స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, సినిమాలో ఏదైనా హైగా ఉందంటే అది బీమ్స్, బీజిఎం అండ్ రవితేజ డాన్స్లో అండ్ యాక్టింగ్ అన్న. ఆయన లుక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ అనమాట. నాకు చూసినంత సేపు విక్రమార్కులో నన్ను రవితేజని చూసినట్టు అనిపించింది ఆ యాక్టింగ్లో మాత్రం. బట్ టోటల్ మైనస్ డైరెక్టర్ అన్న. ఆ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా రొటీన్ వేలోనే తీసుకెళ్ళిపోడు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అండ్ అంటే కూడా మనం ప్రతి సీన్లోనూ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది జరిగిపోద్దా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇందులో ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే బీజిఎం అండ్ రవితేజ యాక్టింగ్. శ్రీలీలను కూడా ఎందుకు తీసుకున్నాడు అర్థం కాలేదు. రెండు సాంగ్స్ ఆవిడ ఉన్నా సరే డ్యాన్స్ గా టైం అయ్యేది. బట్ ఆవిడ క్యారెక్టర్ వేస్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే ఓన్లీ సాంగ్స్ కోసం ఆవిడ తీసుకున్నట్టు అనిపించింది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ కంబ్యాక్ సినిమా అంటున్నారు కదా, సార్ నిజంగా బాగుంది. తెలుగు రాదు, తినకు కూడా చాలా మూవీ बहुत अच्छा है, मास एक्शंस कैसा है? बहुत ज्यादा ही अच्छा है। रवितेजा के बारे में क्या वो तो ऑल टाइम फेवरेट है सबके। आप प्रीवियसली देखा क्या रवितेजा का मूवी? हाँ बहुत सारे देखे। क्या मूवी देखा? और काफी के नाम तो जैसे राउडी राठौड़ हो गया, बहुत सारे ऐसे मूवीज हैं। आप कैसा लगा श्रीलीला का डांस परफॉर्मेंस? वो तो अच्छा है, मूवी का क्या हाइलाइट्स है? क्या सारे ही हाईलाइट्स है, ज्यादा एक्शन ज्यादा अच्छा है। సో మూవీ హిట్ అవుతా? ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి యాక్షన్స్. ఒక టైప్ ఆఫ్ యానిమల్ చూసినట్టు అనిపించింది నాకు. కామెడీ అసలు సూపర్. చాలా రోజుల తర్వాత రవితేజన్ కామెడీ జానర్లో చూసాము. అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. ఒక సీన్లో క్యామియో బాగుంది.